హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారు. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో ఆనందాన్ని అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు ప్రజలందరూ. అయితే మనకు ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కార్డ్ అండి. అయితే మన యొక్క రేషన్ కార్డుతో పాటుగా బిగ్ పవర్ఫుల్ కార్డు ఆధార్ కార్డు. ఆధార్ కార్డు ఉంటేనే మీరు ఇండియాలో పుట్టినవారు అని చెప్పేసి గుర్తింపు అనేది ఉంటుంది. అయితే ఆధార్ కార్డులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ 2 చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఒకటి, మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే మీ యొక్క ఆధార్ కార్డు ఎప్పటి నుండి మీరు క్రియేట్ చేసుకున్నారు, ఎప్పుడు మీ ఆధార్ కార్డు వచ్చిందనేది డేట్ అనేది ఉంటుంది. ఆ డేట్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ మనకు ఏదైతే రన్నింగ్ అవుతుందో ఈ డేట్ వరకు 10 ఇయర్స్ కంప్లీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ 10 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటే కనుక మీరు అప్డేట్ అనేది చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే స్వయంగా అయితే చెబుతున్నారు. మనకు ఈ 10 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటే కనుక వెంటనే మీరు ఏం చేస్తారంటే, మీరు మీ సేవా సెంటర్స్ కానివ్వచ్చు, లేదంటే కనుక పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో వెళ్ళి మీరు ఈ అప్డేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి, ఆధార్ కార్డులు ఉన్నవారు మస్ట్ అండ్ షుడ్ బి మీ యొక్క కార్డులో ఏంటంటే మీ యొక్క పేరు కానివ్వచ్చు, అడ్రస్ కానివ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, ఎలాంటివి కూడా మీకు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వచ్చు, మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కానీ మీరు చేసుకోవచ్చండి. అయితే మీరు ఈ మీ సేవా కేంద్రాల ద్వారా కానివ్వచ్చు, లేదంటే కనుక మీరు పోస్ట్ ఆఫీస్ కేంద్రాలకు వెళ్ళి మీరు ఈ మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఆన్లైన్లో కూడా మీరు ఆధార్ పోర్టల్కి వెళ్ళి చేసుకోవచ్చండి. సో ఇది మనకేంటంటే కేంద్ర ప్రభుత్వం స్వయంగా రూల్ అయితే పెట్టారు. ఇంకా చాలా రాష్ట్రాలు ఈ అప్డేట్ చేసుకోలేదని చెప్పేసి రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే పలుసార్లు అయితే ఇంటిమేషన్ కూడా అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది ఇంకా అప్డేట్ అనేది చేసుకోలేదని మన యొక్క తెలంగాణ ప్రభుత్వం స్వయంగా అయితే చెప్పారు. సో మీరు ఒకవేళ అప్డేషన్ చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.